ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్ నిర్మాణంలో అవినీతి జరిగిందని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మాల్ యాజమాన్యం మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు 2.50 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చింది అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి మధ్య లోపాయకారి ఒప్పందం జరిగింది అన్నారు. నిబంధనలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. దీనిపై కోర్టుకు వెళ్తామన్నారు. నియోజకవర్గంలో గత 10-15 రోజుల నుండి ఎస్ఎస్ మాల్ వ్యవహారం మీద నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవం అనే చెప్పేదానికి గత ప్రెస్ మీట్లోనే చెప్పినా. కానీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తాను నేనే తప్పు చేయలే, నేను ప్రమాణానికి వస్తా, మా అన్న వస్తాడు, మా బామరిది వస్తాడు, నేను వస్తా అని చెప్పి మళ్ళా యూటర్న్ కొట్టి ఆ టాపిక్ను డైవర్ట్ చేసేదానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ రహస్య ఒప్పందం ఉందని నేను చెప్తే ఏ రోజు 2 ఏళ్ల నుంచి విమర్శించాను నిన్న ఆయన విమర్శించడం, ఈయన మళ్ళా నేనేందో అవినీతి చేయలే, మీదే ప్రభుత్వంని మీరు నిరూపించుకోవడం ఈయన అంటే ఇదంతా గురు శిష్యులు ఇద్దరి డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు ఎస్ఎస్ మాల్ గురించి ప్రొద్దుటూరు ప్రజలకు ఫైనల్గా నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్ఎస్ మాల్ యాజమాన్యం రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 2.5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ముమ్మాటికి వాస్తవం. ఆయనకు డబ్బులు ఇచ్చింది బీపీఎస్ స్కీమ్ కింద ఉన్నటువంటి 3,15,00,000ని కట్టకుండా ఉండేదానికోసం కాదు ఇచ్చింది. అది ఏనాటికైనా వడ్డీ వేసి కట్టాలని వాళ్ళకు తెలుసు. ఆయనకు దేనికి ఇచ్చినారంటే, నెంబర్ 1 అప్పుడు ఇసుక టైట్గా ఉన్నది, పోలీసులు ఇసుకను పట్టుకోకుండా, ప్లస్ ఈ ఎస్ఎస్ మాల్ యాజమాన్యానికి కుందుపెన్న వరద కాలువ పనులు చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇసుక తవ్వి పక్కన వేసిన ఇసుకే ఉన్నది. ఆ ఇసుకను ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసుకునే దానికోసము నెంబర్ 1. నెంబర్ 2, ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ఎక్కడైనా మీరు ఎస్ఎస్ మాల్కు విలేకరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఎస్ మాల్ పోయి మొత్తం తనిఖీ చేయండి, ఎక్కడ కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవు. ప్రొద్దుటూరు నియోజకవర్గం